చాలా ఆనందంగా ఉండండి. ఆ మహానుభావుడి పేరిటి మీద ఇచ్చే ఈ అవార్డు నాకు రావటం చాలా సంతోషంగా ఉంది. రిలీజ్ అయ్యే సంవత్సరం అవుతున్నా ఇంకా బేబీ అవార్డులు వస్తూనే ఉన్నాయి. అండ్ లెజెండరీ పర్సనాలిటీస్ మన చేతుల మీదుగా తీసుకోవటం ఇంకా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్ ఈవినింగ్. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, విచ్చేసిన అతిథులందరికీ నమస్కారాలు. పెద్ద అయిన అవార్డు, ఎన్టీఆర్ గారు అవార్డు రావడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఆయన పేరు మీద ఈ అవార్డు చేసిన అందరికీ, నన్ను పిలిచినందుకు కానీ, నన్ను కన్సిడర్ చేసినందుకు కానీ థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఫిలింకే ఎన్టీఆర్ గారి పేరు మీద అవార్డు తీసుకోవడం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను కన్సిడర్ చేసినందుకు. థ్యాంక్ యూ సార్. వేదిక మీద ఉన్న పెద్దలకు, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం. నేను నటనలో ఓనమాలు దిద్దుకుంది పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో. అండ్ ఎక్కువ నాటకాలు చేసిన ఆడిటోరియం ఎన్టీ రామారావు కళామందిరం, మా యూనివర్సిటీలోనే ఉంది ఆడిటోరియం. ఈరోజు ఈ అవార్డు కూడా తీసుకుంటున్నాను. ఇంతకంటే మాట్లాడలేకపోతున్నాను. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆహ్వానితులకు, వేదికను అలంకరించిన అతిథులకు, సన్మాన గ్రహీతులకు మా నందమూరి కుటుంబం తరఫున వారి ప్రతినిధిగా అభివందనం. నాన్నగారు ఎన్టీఆర్ అంటే 3 అక్షరాలు, అది సంచలనానికి మారుపేరు. ఆయన గురించి మాట్లాడాలంటే ఒక పేద రైతు కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా పెరిగి అటు చిత్రరంగంలో, రాజకీయ రంగంలో ఎన్నో సంచలనాలు సృష్టించారు. అటు చిత్రరంగంలో ఆయన వేయని పాత్ర లేదు, ఎన్నో పాత్రలు వేసి జనాన్ని మెప్పించారు. అటు వయసుకు మించిన పాత్రలు కానివ్వండి, డీగ్లామరైజ్డ్ రోల్స్ కానివ్వండి, ఆయన వేసి జనాన్ని మెప్పించారు. అలాగే ఒక ప్రతి నాయకుడిగా తెరకెక్కించి ఆడియన్స్ మెప్పులు పొందారు ఆయన. అలాగే రాజకీయ రంగంలో ఆయన పార్టీ పెట్టిన 9 నెలల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసి పెను సంచలనం సృష్టించారు. అలాగే సంక్షేమ పథకాలకు కానివ్వండి, వేరే పథకాలకు కానివ్వండి ఆయన ఆద్యుడు. కిలో 2 రూపాయల బియ్యం కానివ్వండి, ఆడవారికి ఆస్తిలో హక్కు కానివ్వండి, వారికి విశ్వవిద్యాలయం కానివ్వండి, ఉమెన్స్ యూనివర్సిటీ, పద్మావతి యూనివర్సిటీ పెట్టి వారికి ప్రాధాన్యత కల్పించారు. అలాంటి మహానుభావుడికి బిడ్డనై పుట్టినందుకు నేను ఎంతో పుణ్యం చేసుకున్నాను. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన కళావేదిక వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్కారం. థ్యాంక్ యూ అండి. తెలుగు జాతి కోసం పుట్టి తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం బతికిన మన దేవుడు మా తాతగారు నందమూరి తారక రామారావు గారికి పాదాభివందనాలు చేసుకుంటూ ఇవాళ ఆయన పేరు మీద కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ చేసుకుంటున్న సందర్భంగా ఇక్కడ విచ్చేసిన పెద్దలకు, మా అభిమానులకు, మా శ్రేయోభిలాషులకు, మరి మీడియా వారందరికీ మా నందమూరి కుటుంబం తరపున పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఎన్టీఆర్ అంటే ఆ పేరులోనే ఒక మ్యాజిక్ ఉంది. ఎన్టీఆర్ ఈజ్ అ లెజెండ్, నెవర్ బిఫోర్ అండ్ ఎవర్ ఆఫ్టర్. ప్రపంచవ్యాప్తంగా మనం తెలుగు వాళ్ళం, మన తెలుగు జాతిని గొప్పగా చెప్పుకునే స్థాయికి వాళ్ళు మనం ఉన్నాము అంటే అది కేవలం మన నందమూరి తారక రామారావు గారి వల్లే. ఆయన కష్టపడి, ఆయనకి సినిమా మీద ఉన్న పిచ్చి, యాక్టింగ్ అంటే ప్రాణం, అట్లాంటిది నిమ్మకూరు నుంచి చెన్నైకి వచ్చి ఎంతో కష్టపడి
1949లో మన దేశం సినిమాతో ఆయన ప్రయాణం మొదలుపెట్టారు. 1950లో ఆయన మొదటిసారిగా లీడ్ రోల్ పాత్ర పోషించారు. 1951లో 2 సినిమాలు, పాతాళ భైరవి అండ్ మల్లేశ్వరి. అట్లానే 1952లో పెళ్లి చూసి చూడు. ఈ 3 సినిమాలతో ఆయన టాప్ హీరో అయ్యారు. పాతాళ భైరవి 1951 was the only South Indian film to be screened in the International Film Festival of India. Malleshwari 1951 was screened at the Peking Film Festival, Beijing, China. And the enduring classes Maya Bazaar and Nartanasala were screened at the Afro-Asian Film Festival that was held in Jakarta, Indonesia. ఈ 4 సినిమాలు was included in the CNN IBNS list of 100 greatest Indian cinemas of all times. This proves he was the pan-India star appude. He has proved it all. అందుకునే ఇవాళ ఆయన్ని మనం విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అని సంబోధిస్తున్నాం. అలానే 1956లో మొదటిసారిగా ఆయన కృష్ణుడి వేషం ధరించారు. కానీ ఇట్ వాజ్ ఇన్ 1957 ఇన్ మాయా బజార్ మళ్ళీ కృష్ణుడి వేషం వేసి ప్రజలందరినీ మెప్పించారు. అలా మరి 16 ఫిలిమ్స్లో కంటిన్యూస్గా కృష్ణుడి వేషం ధరించారు మన నందమూరి తారక రామారావు గారు. 1976లో రామకృష్ణ సినీ స్టూడియోస్ స్థాపించి 1977లో ఆ స్టూడియోస్ పైన వచ్చిన మొదటి సినిమా దానవీర సూరకర్ణకి ఆయనే స్టోరీ, ప్రొడ్యూసర్, డైరెక్టర్గా పాత్ర పోషించి కర్ణుడు, కృష్ణుడు, దుర్యోధన క్యారెక్టర్లు పోషించి కమర్షియల్ ఫిలింగా అఖండ విజయం అందుకున్న మూవీ దానవీర సూరకర్ణ. It was the only Telugu film to cross 2 crores in that period of time, which was a magnum opus. He was the only star who rejected offers from Hollywood and Bollywood. బాలీవుడ్లో శాంతారామ్ గారు దుర్యోధన్ క్యారెక్టర్కి రోల్ ఆఫర్ చేస్తే ఆయన రిజెక్ట్ చేస్తడం జరిగింది. ఎన్ని తరాలు మారినా, ఎన్ని యుగాలు మారినా ప్రపంచవ్యాప్తంగా రాముడు కృష్ణుడు అంటే మనకి గుర్తొచ్చేది మన రామారావు గారు ఒక్కరే. హీఈస్ అన్ యాక్టర్ పార్ ఎక్సలెన్స్ ది ఇండియన్ సినిమా వుడ్ ఫర్ ఎవర్ రిమెంబర్. ఆ తండ్రికి కొడుగ్గా 1974లో తాతమ్మ కళ సినిమా ద్వారా హీరోగా పరిచయం అయ్యారు మన నందమూరి బాలకృష్ణ గారు. ఇవాళ ఆయన స్టైల్లో ఒక అద్భుత నటుడుగా ఎన్నో పాత్రలు పోషించి మన్ని మెప్పించి ఏజ్ ఇస్ నాట్ అ ఫ్యాక్టర్ అని ఇవాళ తరం హీరోస్కి ఫైట్ ఇస్తూ బాక్స్ ఆఫీస్ వద్ద 3 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ 3 సినిమాల హ్యాట్రిక్ అందించిన ఘనత మన నందమూరి బాలకృష్ణ గారిది. అట్లానే ఆయన బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ హాస్పిటల్కి చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తూ ఎన్నో సేవలు చేస్తున్నారు, ఎన్నో సేవలు అందిస్తున్నారు. అలానే ఒక బాధ్యత ఎమ్మెల్యేగా హిందూపూర్ నుంచి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా విజయాన్ని అందుకున్నారు. అలానే సినీ రంగంలోనే కాదు ప్రజాసేవ మా రక్తంలో ఉందని నందమూరి వంశం ప్రజాసేవకి అంకితం అని ప్రూవ్ చేశారు మన నందమూరి బాలకృష్ణ గారు. ఆ తండ్రే దైవుడుగా
ఆ తండ్రి మాట బ్రహ్మవాకుగా, ఆ తండ్రి మాట జవదాటని బిడ్డగా, కొడుగ్గా, ఇంజనీర్ అవ్వాలని కోరిక ఉన్నా ఆయన తండ్రి కోరిక పైన సినిమా ఫోటోగ్రాఫర్గా అయ్యారు నా తండ్రి గారు నందమూరి మోహన కృష్ణ గారు. ఆయన ఏ రోజున పురస్కారాల కోసమో, రికగ్నిషన్ కోసమో, ఫేమ్ కోసమో సినిమా ఫోటోగ్రాఫర్గా ఎప్పుడూ ఆయన పనిచేయలేదు. ఆయన కేవలం ఆయన నాన్నగారికే అంకితం అయిపోయారు. ఇవాళ ఇక్కడ ప్రతిమ గ్రహీతలు పొందుతున్న నా ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్ అందుకుంటున్న ప్రతి గ్రహీతకు నా అభినందనలు తెలియచేసుకుంటున్నాను. అట్లానే భువన రమణమూర్తి మన కళా వేదిక నడుపుతున్న ఆవిడ తండ్రి ఆశయాలు ముందుకు తీసుకెళ్తూ ఇన్ అసోసియేషన్ విత్ రాఘవి మీడియా వారికి నా అభినందనను తెలియజేసుకుంటున్నాను. జై ఎన్టీఆర్. ఇందరు మహనీయుల ముందు అంతటి మహనీయుడు అవార్డుని నాకు ఇవ్వడం అనేది చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ముఖ్యంగా వారిని కలిసిన అదృష్టం ఇప్పుడు లేకపోయినా వారి పుత్రుని కలిసిన ఆ అదృష్టం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. రియల్ ప్లెజర్ మీటింగ్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ టు కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్ అండి. అండ్ ఒకటే వర్డ్లో ఫినిష్ చేస్తాను. ఈ అందమైన దేవుడిని మా ఇంటికి నన్ను ఒక అవార్డు రూపంలో ఇచ్చినందుకు ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ రాముడు అంటే మాకు ఎన్టీఆర్ఏ గుర్తొస్తారు, అండ్ కృష్ణుడు అన్న ఎన్టీఆర్ఏ గుర్తొస్తారు. దేవుడు ఎట్లుంటాడో తెలియదు కానీ దేవుడు అంటేనే మాకు ఎన్టీఆర్ గారు గుర్తొస్తారు. సో అంత మంచి అవార్డు నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ లాట్ భువన గారు. థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్స్ టు కళావేదిక అండ్ ఫిలిమ్స్ అవార్డ్. అండ్ థ్యాంక్ యూ సార్, మీ చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ లాట్. థ్యాంక్ యూ. నమస్తే. సదావత్సలే మాతృభూమి. కళావేదిక, వేగా జ్యువెలర్స్, రాఘవి మీడియా వారికి సంయుక్తంగా నిర్వహిస్తున్న కళావేదిక ఎన్టీఆర్ అవార్డ్స్ వేదిక మీదకి చాలామంది ప్రముఖులతో, చాలామంది శ్రమ చేసిన వాళ్ళతో పాటు నన్ను కూడా పిలిచి, రామారావు గారి అభిమానిని, ఎక్కడో ఒరిస్సా నుంచి వచ్చిన వాడిని, ఈ తరం అయితే బాలకృష్ణ గారు, చిరంజీవి గారు అటువంటి పేరు చెప్పొచ్చు. మరీ పాత తరమైన అభిమానికి వచ్చాను నేను, బొడోడిని. ఆయన పేరు మీద ఈరోజు ఆయన బొమ్మ మా ఇంటికి రాబోతుంది. ఇది ఒక ఆనంద క్షణం. ఇలాంటి వేదిక మీద నన్ను పెద్దల సమక్షంలో ఆశీర్వాదాన్ని పాలు పంచుకోవడానికి, నోచుకోవడానికి కారకులైన మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతాపూర్వక నమస్సులు తెలియజేస్తున్నాను. సెలవు అండి. హలో అండి, ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళందరికీ నమస్కారం. మాటలు రావట్లేదు, చేతులు వణుకుతున్నాయి. ఒకప్పుడు నేను కాలేజ్ చదువుకున్న టైంలో కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఆటో డ్రైవ్ చేసేవాడిని. ఆటో డ్రైవ్ చేసేటప్పుడు అద్దం మీద దేవుడి ఫోటోలు ఉండేవి, ఆ పక్కనే ఎన్టీఆర్ ఫోటో ఉండేది. అంత గొప్ప వ్యక్తి ప్రతిమని నేను అవార్డుగా తీసుకున్నానంటే చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి మహానుభావుడి గురించి మాట్లాడాలంటే స్టేజ్ మీద నుంచుంటే సరిపోదు, ఒక స్టేజ్లో ఉండాలి. నా కెరీర్ స్టార్టింగ్లోనే నాకు ఇలా అవార్డు ఇచ్చి నన్ను ప్రోత్సహించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ లక్ష్మణ్ అండ్ థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ స్పెషల్ జ్యూరీ డైరెక్టర్ అవార్డ్ గోస్ టు త్రినాథ్ గారు. త్రినాథ్ గారిని వేదిక మీదకి వచ్చి ఈ అవార్డు అందుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. కళావేదిక ఎన్టీఆర్ ఫిలిం అవార్డ్స్. కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్ తీసుకున్న వాళ్ళందరికీ కూడా అభినందనలు. ఒక మహనీయుడైన ఎన్టీఆర్ గారిని స్మరించుకోవడం ఒక చర్చ అయితే, ఆ అవార్డు వచ్చిన అవార్డీస్ అంతా కూడా అదృష్టవంతులని నేను భావిస్తున్నా. తెలుగు సినీ రంగాన్నే కాదు, యావత్ దేశ రాజకీయాల్ని ఒక ఊపిన తెలుగు ఆత్మగౌరవం మన ఎన్టీఆర్ గారు. వారి పేరు మీద అవార్డు ఏర్పాటు చేయడమే కాకుండా ఒక మంచి సాంప్రదాయాన్ని అన్ని రకాల కళాకారులకు ఇక్కడ అవకాశం ఇచ్చినందుకు నిర్వాహకులకు అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తూ, ఒకటి మాత్రం మనం ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి,
2 తెలుగు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. అటు అమరావతిలో ఇటు హైదరాబాదులో తెలుగు సినీ పరిశ్రమ శోభిల్లాలని చెప్పి అందరం కోరుకోవాల్సిన అవసరం ఉన్నది. హైదరాబాదులో స్థిరపడ్డ, వైజాగ్లో ఉన్న, అమరావతిలో రేపు పెద్ద ఇండస్ట్రీ అయినా కూడా తెలుగు సినిమా పరిశ్రమ అన్నదమ్ముల్లాగా అందరూ ఉండాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రభుత్వం కూడా ఆ రకంగా ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండడానికి అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో ఈ అవార్డ్స్ను తెలంగాణలో ప్రత్యేకించి హైదరాబాద్లో కళావేదిక పేరుతో పెద్ద ఎత్తున నిర్వహించడానికి కూడా ప్రభుత్వం కూడా సహకరించే విధంగా ముఖ్యమంత్రి గారితో మేము మాట్లాడే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే వారు కూడా ఎన్టీఆర్ గారి అభిమాని, రేవంత్ రెడ్డి గారు కూడా మా ముఖ్యమంత్రి గారు కూడా. కాబట్టి అటు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు రేవంత్ రెడ్డి గారు కానీ గతంలో కలిసి ఉన్న నాయకులే. కాబట్టి 2 ప్రాంతాల్లో తెలుగు సినీ పరిశ్రమ బలపడమే కాదు, ప్రపంచానికి ఒక మార్గనిర్దేశనం ఇచ్చే విధంగా మన తెలుగు పరిశ్రమ వెలుగొందాలని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ వెరీ మచ్. కళావేదిక ఎన్టీఆర్ అవార్డ్స్ జరగడానికి ప్రథమైనటువంటి భువన గారికి, అలాగే రాఘవ మీడియా మధు గారికి, ఈ ఎన్టీఆర్ కళా వేదిక అవార్డ్స్లో మా అరుణాస్ ఎంటర్టైన్మెంట్ భాగస్వామి అయినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ కళాకారులకు ఇటువంటి అవార్డ్స్ ఇవ్వడం వల్ల మనం ఎంతో ఉత్సాహాన్ని, వాళ్ళ కళకు ప్రోత్సాహాలు అవుతాం. కాబట్టి ఈ కళాకారులకు ఎటువంటి ప్రోత్సాహాలు ఇచ్చే వాటికైనా మా అరుణాస్ ఎంటర్టైన్మెంట్ తరపున నేను ఎప్పటికీ ముందుంటానని చెప్పేసి మీ అందరికీ సభావినయంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ, మోహన్ కృష్ణ గారికి, మోహన్ రూప గారికి, మా మిత్రులు దయాకర్ గారికి, పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి పెద్దలందరికీ, ఇక్కడకు అవార్డ్స్ కోసం ఇచ్చేసిన కళాకారులందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు గారు ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. తెలుగు ప్రజల కథానాయకుడు, ప్రజానాయకుడు. తెలుగు ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి కీర్తి మనకి నందమూరి తారక రామారావు గారు లాంటి గొప్ప వ్యక్తులు వల్లనే. ఒక విధంగా చెప్పాలంటే తెలుగు సినిమా అంటే ఆ రోజుల్లో నందమూరి తారక రామారావు గారు. ఇవాళ మేము మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి ఇవాళ ఈ అసోసియేషన్ స్థాపించడానికి వారు మహానుభావులు ఎంతో కృషి చేశారు. అలాగే సౌత్ ఇండియన్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా నందమూరి తారక రామారావు గారు, అలాగే ఎందరో మహనీయులు కలిసి చేస్తేనే వచ్చింది. కళాకారులు అనేవాళ్ళు కళని చైతన్యవంతం, ప్రజల్ని చైతన్యవంతం చేయటానికి ఉపయోగించాలి. ఆర్ట్ ఈజ్ ది మోస్ట్ పవర్ఫుల్ ఫార్మ్ టు సెన్సిటైజ్ ది పీపుల్ అగేన్స్ట్ సోషల్ అట్రాసిటీస్. అందుకని నందమూరి తారక రామారావు గారు వారి సినిమాల ద్వారా ప్రజల్ని ఎంత చైతన్యవంతం చేశారో దానికి ఉదాహరణ వారు కేవలం 9 నెలల్లో పెట్టిన పార్టీని ఒక రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశవ్యాప్తంగా కూడా ఒక రాష్ట్ర వ్యాప్తంగా అధికారంలోకి రావటమే కాదు, దేశవ్యాప్తంగా కూడా వారికి పిఎంఐఏ అంత అవకాశాలు వచ్చినప్పటికీ కేవలం తెలుగు ప్రజల కోసం పోరాడిన ఈ మహనీయుడికి భారతరత్న ఇంతవరకు రాలేదు. అందుకని ఈ వేదిక సాక్షిగా నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇవ్వవలసిందిగా, ఎందుకంటే వారికి భారతరత్న అనే అవార్డు ఇవ్వటం భారతరత్న అవార్డుకే చాలా గౌరవం వస్తుంది. అందుకని తెలుగు వారి అందరి తరఫున, తెలుగు ఇండస్ట్రీ తరఫున, తెలుగు ప్రజల తరఫున, అందరి తరఫున నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇవ్వవలసిందిగా మీ అందరి తరఫు నుంచి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. హాయ్, హలో. మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్,
సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.